అందరికీ నమస్కారం. మంచి మంచి కథలు కావాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఒక మంచి కథతో మీ ముందుకి వచ్చేసాం. కథలోకి వెళ్తే, ఒక ఊరిలో వీరయ్య రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి రమేష్ అనే కొడుకు ఉండేవాడు. రమేష్కి ఉద్యోగం వచ్చిన తరువాత ప్రియా అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ప్రియా ఇంటికి వచ్చిన మొదట్లో అందరికీ ఆనందంగా గడిచాయి. ప్రియ అందంగా ఉండటమే కాకుండా తెలివిగా కూడా ఉండేది. కానీ రాధమ్మకి చాదస్తం ఎక్కువ. ఒకసారి వీరయ్య రాధమ్మతో ఇలా అంటాడు, కోడలు మృదువుగా మంచిగా మనతో కలిసిపోయింది కదా. ఇప్పుడే ఏముందండి, ముందు ముందు చూడాలి ఎవరెలాంటి వాళ్ళో, అప్పుడే ఒక నిర్ణయంకి రాకూడదు. అలా చిన్న చిన్న విషయాలకి విభేదాలు మొదలవుతాయి. ఒకరోజు అన్నం తింటూ ఉండగా రాధమ్మ ఇలా కోప్పడుతుంది, ఓ ప్రియా, కూరలో ఉప్పు ఎక్కువైంది. ఇంత చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోలేవా నువ్వు? అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి, ఇక ముందు జాగ్రత్తగా చేస్తాను. బట్టలు సరిగ్గా మడత పెట్టలేదని, నీళ్లు కింద పడ్డాయని ఏదొక విధంగా అత్తగారు ప్రియాని తిడుతూనే ఉండేవారు. అలాంటి మాటలు తరచూ వినేసరికి ప్రియా మనసులో బాధ పెరిగింది. ఒకరోజు ప్రియా తన స్నేహితురాలింటికి వెళ్ళాలని అనుకుంటుంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి చెప్దామని అనుకొని అత్తయ్య గారి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య ప్రియాని చూసి కోపంగా ఇలా అంటుంది, రాత్రివేళ పొలం దగ్గరికి ఎందుకు వచ్చావు? పద ఇంటికి. నీ అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది అత్తయ్య. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియా ఇలా అడుగుతుంది, అత్తయ్య, రేపు నా స్నేహితురాలి పెళ్లి ఉంది, పట్నానికి వెళ్ళాలి. ఇంట్లో పనులు వదిలేసి నువ్వెక్కడికి వెళ్తావు? రాధమ్మ కోడలు బయట తిరుగుతుందని ఊర్లో వాళ్ళు అనుకుంటే నా పరువేం కావాలి? అత్తయ్య, నాకు పెళ్ళైన దగ్గర నుండి బయటకు వెళ్ళలేదు కదా, కొంచెం సమాజంలో కలిస్తే తప్పేముంది అని అనుకుంటూ అలా గొడవ పెరుగుతుంది. ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు. చూడ్రా నీ పెళ్ళం నాతో ఎలా వాదిస్తుందో. నా స్నేహితురాలు పెళ్లి ఉంది, పట్నం వెళ్తా అని అత్తగారిని అడిగాను. దానికి అత్తయ్య ఒప్పుకోవడం లేదండి. అంటే నాదే తప్పని అంటావా? నా కొడుకు దగ్గర నాది తప్పు అని నిరూపిద్దామని అనుకుంటున్నావా ప్రియా? అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అత్తా కోడలు గొడవ మధ్యలో రమేష్ ఇరికిపోతాడు. కొడుకు గదిలోకి వెళ్తాడు. అప్పుడు ప్రియా ఇలా అంటుంది, మీరెప్పుడు మీ అమ్మగారి మాటలే వింటారు, నా మనసు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఏడుపు మొహంతో అడుగుతుంది. అయ్యో ప్రియా, నువ్వు బాధపడకు. మా అమ్మ మనసు నొప్పించకూడదని అక్కడ నిశ్శబ్దంగా ఉండిపోయాను. అయ్యో, అయితే నాదే తప్పంటారా? లేదు లేదు, నా నిశ్శబ్దం వల్లే గొడవ పెరిగినట్టుంది. ఆ ఇంట్లో గొడవ బయట పొరుగు వాళ్ళ చెవిలో పడుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తూ ఇలా అనుకుంటారు, ఈ రాధమ్మ ఇంట్లో ఎప్పుడు గొడవలే, అత్త కోడల మధ్య అసలు శాంతి ఉండదు, పదండి ఎప్పుడు ఉండేదే కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది విన్న రాధమ్మకి గర్వం దెబ్బతినింది. ప్రియాకి అవమానంగా అనిపించింది. ఒకరోజు రాధమ్మ వాళ్ళ పొలంలో పండిన పంటను అమ్మితే నష్టం వచ్చింది. ఇంట్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. ఇదంతా చూసి ప్రియా ఒక నిర్ణయంకి వచ్చి అత్తగారితో ఇలా అంటుంది, అత్తయ్య, నేనొక వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాను, మనకు కొంత ఆదాయం కూడా వస్తుంది. చాలే అమ్మా, ఇంటి పని ఒకటి సరిగ్గా చెయ్యవు గాని వ్యాపారం ఒకటి మనకి అని వెటకారంగా అంటుంది. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అలా గొడవ మరింత పెద్దది అవుతుంది. ఇంతలో వీరయ్య వచ్చి ఇలా అంటాడు, అమ్మా, నువ్వేం వ్యాపారం చేద్దామని అనుకుంటున్నావు? మావయ్య, మన ఊర్లో దొరికిన రోజా పువ్వులు, వట్టివేరు, దానిమ్మ తొక్కలు, వివిధ రకములైన పప్పులతో ఫేస్ పౌడర్ తయారు చేసి అమ్ముదామని అనుకుంటున్నా. అమ్మా ప్రియా, రాధమ్మ, మీరిద్దరూ ఒక ఇంటి స్త్రీలు. గొడవలు చేసుకుంటూ ఉంటే ఇల్లు నిలబడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడదు. కోడలు చెప్పిన వ్యాపార ఆలోచన బాగానే ఉంది, అదే కానిద్దాం. సరే అండి, అలానే చేద్దాం. ప్రియా మరుసటి రోజు మావయ్యతో కలిసి పౌడర్కి కావలసిన పదార్థాలు తెచ్చుకోవడానికి ఊర్లోకి వెళ్తారు. అలా దొరికిన వాటిని తెచ్చుకొని ఫేస్ పౌడర్ తయారు చేస్తుంది. దానికి హెర్బల్ ఫేస్ పౌడర్ అని పేరు కూడా పెడుతుంది. దానిని ఊరంతా తెలిసేలా అత్తయ్య చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి చెప్తుంది. లక్ష్మమ్మ, మా కోడలు
కెమికల్స్ అవి లేకుండా ప్రకృతి నుండి వచ్చిన వాటితో ఒక ఫేస్ పౌడర్ తెచ్చింది. అది వాడితే మొహం మీద మొటిమలు అవి రాకుండా ఉంటాయి. ఒకసారి వాడి చూడండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మొదట్లో కొంతమంది కొని బాగుంది అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తారు. అమ్మా ప్రియా, నేను నీకు సహాయం చేస్తాను. చాలా ఎక్కువ చేయాలి కదా, నీకు చేతులు నొప్పొస్తాయి. అలా కొద్ది నెలల్లోనే వ్యాపారం బాగా నడిచింది. అప్పులు తీర్చేశారు. ఇంట్లో అంతా ఆనందంగా గడిచింది. ప్రియమ్మ, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకిప్పుడే అర్థమవుతుంది. మన ఇద్దరం కలిసి పని చేసుకుంటే మంచిగా ఎదుగుతామత్తయ్యా. ఇకపై మన మధ్య గొడవలు ఉండకూడదు. మనం ఒకరికి ఒకరం తోడుగా ఉండాలి. ఎన్ని గొడవలు పడినా మనమంతా ఒక కుటుంబమే అత్తయ్య. ఏం ఆలోచించకుండా పడుకోండి. అలా అందరూ మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రికి హాయిగా పడుకుంటారు.